మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సమస్య ఏంటి? నా పేరు రాపోలు రామస్వామి. నేను మేడిపల్లి అదే మల్కాజ్గిరి మేడిపల్లి మండలం నుంచి వస్తున్నాను. నేను ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రావడం జరిగింది. అయితే మేము 40 సంవత్సరాల నుండి వైద్యం చేస్తున్నాము. ఊళ్ళల్లో కూడా మా ఆర్ఎంపీ ప్రతినిధులు, మా డాక్టర్లు ఊళ్ళల్లో ఇక్కడ బస్తీలలో కూడా పేదలకు నిత్యం అందుబాటులో ఉండి సరసమైన ధరలకు వైద్యం చేస్తున్నారు. అయితే ప్రస్తుతము ఏంటి టీఎస్ఎంసీ అని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని ఎంబీబీఎస్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పడ్డ సంస్థ మాపై దాడులు చేస్తూ మమ్మలను వైద్యం చేయొద్దు అని దాడులు చేస్తున్నారు. అంటే మీ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు? మీ వైద్యం ఎందుకు చేయనివ్వట్లేదు మరి వాళ్ళు? అయితే మేము అనుకునేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు చదివిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మేము ఇలాగే కొనసాగితే వాళ్ళకు వాళ్ళ ప్రాక్టీస్ నడవదు, వాళ్ళకు వాళ్ళ వృత్తి కోసము. అంటే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తే ఏంటండి, మరి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని గురించే కదా మేము ముఖ్యమంత్రి దగ్గరికి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మేము 45 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ప్రస్తుతం బంద్ చేసి మేము ఏం చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్. కాబట్టి మా ప్రాక్టీసు నడిచే విధంగా అంటే మేము కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అంటే మీపై ఏ విధంగా దాడులు చేస్తున్నారు? మీరు ఫేక్ డాక్టర్లు, మీకు అర్హత లేదు, మీరు బంద్ చేసుకోండి అంటే మరి వాళ్ళు మిమ్మల్ని ఫేక్ డాక్టర్స్ అన్నప్పుడు మీరు మీ ప్రూఫ్ ఉంటుంది కదా అండి, మీరు అవి చూపించవచ్చు కదా. అదే ఫేక్ అంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు ఎలాంటి గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్స్ ఏమి ఉండవు, అనుభవంగా చేసే వైద్యమే ఇది. మరి అలా అనుకున్నప్పుడు మేము 45 ఏళ్ళ నుండి చేస్తున్నాము, 45 సంవత్సరాల నుండి లేని ఫేక్ ఇప్పుడెక్కడిది? మరి అప్పుడే ఫేక్ డాక్టర్లని అందరినీ బంద్ చేస్తే ఇవాళ ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఇప్పుడు ఫేక్ డాక్టర్లని దాడులు చేసి మేమేం కావాలి? 40 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఫేక్ ఎట్లయితారు? అదే మా క్వశ్చన్. అయితే ఇప్పుడు మీ ద్వారా మేము ముఖ్యమంత్రి గారి గారికి పోతే ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీకు మేము అందుబాటులో ఉన్నాం కదా, మేము అవసరమా కాదా అనేది కూడా మీరు గ్రహించి మీ దృష్టి కూడా మా బాధలను చెప్పుకోవడం జరుగుతుంది టీవీ ద్వారా. మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను.